అందరికీ నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్. మా ఫామ్ వచ్చేసి ముల్కలపల్లి గ్రామం, తుర్కపల్లి మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా అండి. ఇప్పుడు మనం ఈరోజు అయితే లసోటా వ్యాక్సిన్, ఈ లసోటా వ్యాక్సిన్ మనకు సీమకోడి పిల్లలు, ఈ సీమకోడి పిల్లలకైతే వ్యాక్సిన్ వేయడం జరుగుతున్నది. వ్యాక్సిన్ వేసేటప్పుడు ఏంటంటే మనము ఒక చుక్క ఒక కంట్లో వేస్తాం. ఫస్ట్ డోసు ఎప్పుడు కూడా ఒక చుక్క ఒక కంట్లో వేస్తాం. ఇట్లా పిల్ల ఉందంటే మనం ఇట్లా హోల్డ్ చేసుకోవాలండి. హోల్డ్ చేసుకుంటే మీకు ఈ కండు కనిపిస్తుంది కదా, ఈ కంట్లో ఈ విధంగా ఒక డ్రాప్ వేయంగానే ఆటోమేటిక్గా డ్రాప్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, అంటే నరాల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కంట్లో వేసే డ్రాప్ ఏంటంటే మనకు మంచిగా పనిచేస్తుంది అనమాట. అంటే వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే కంట్లో వేసినప్పుడు ఏంటంటే మనకు టోటల్ కంటికి సంబంధించి తర్వాత బాడీకి సంబంధించిన నరాల వ్యవస్థ అంతా అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ వ్యాక్సిన్ కంట్లో వేసినప్పుడు అది స్పీడ్గా పనిచేస్తుంది అనమాట, అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, టోటల్ నర్వ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం కోడిపిల్లం పట్టుకున్నా లేకపోతే సీమకోడి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇట్లా సైడ్కి తిప్పినప్పుడు ఈ కన్ను కనిపిస్తుంది. మనకు ఒక డ్రాప్ దాంట్లో వేయగానే ఈ విధంగా ఇనికిపోతుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు మళ్ళీ డ్రాప్ అనేది లేదు. మళ్ళీ ఇంకొకటి చూడండి, ఇగో ఈ విధంగా పట్టుకుంటే ఈ కన్ను కనిపిస్తుంది కదా, ఇట్లా ఈ విధంగా ఒక డ్రాప్ వేస్తే అది లోపలికి అనేది వెళ్ళిపోతుంది. మనము వ్యాక్సిన్ వేసేటప్పుడు ఇగో దీంట్లో పెట్టినాం చూడండి, ఇవి ఐస్ క్యూబ్స్. ఈ విధంగా మనం ఐస్ క్యూబ్స్ అయితే దీంట్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే దీంట్లో ఎప్పుడు ఇది కూల్నెస్ అనేది ఉండాలి. ఎందుకు ఉండాలి కూల్నెస్? ఈ లైవ్ వ్యాక్సిన్ ఎప్పుడు కూడా మనకు లైవ్ వ్యాక్సిన్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా అది కోల్డ్ చిల్డ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఉన్నప్పుడే మనకు అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వేడైన తర్వాత అది అంతగానం పనిచేయదు, అంటే దాంట్లో ఉన్న లైవ్ సెల్స్ అనేది చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందంటే ఇట్లా ఐస్ క్యూబ్స్ పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు. లేదంటే వేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే ఒక డ్రాప్ మనం వేసుకొని మనం చెక్ చేసుకుంటే మనకు మన దగ్గర పెరిగేటువంటి నాటుకోళ్ళు కానివ్వండి, సీమకోళ్ళు కానివ్వండి, బాతులు కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, లైవ్ వ్యాక్సిన్ వేసుకుంటే మనకు కోళ్ళు అనేది మంచిగా పెరుగుతాయండి. ఇది ఇప్పుడు మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు పిల్లలు, ఇప్పుడు మనం వ్యాక్సిన్ కంప్లీట్ చేసిన పిల్లలు. ఈ విధంగా మనం ఏంటంటే వ్యాక్సిన్ కంప్లీట్ చేసేవన్నీ ఈ విధంగా వేసుకుంటాం. ఇవి వ్యాక్సిన్ వేస్తున్న పిల్లలు, వీటికి వేయలేదు ఇంకా వ్యాక్సిన్. అందుకని వీటిని ఇట్లా సపరేట్గా ట్రేలో పెట్టుకొని మనం ఈ విధంగా సపరేట్ చేసుకొని వ్యాక్సిన్ వేసినవన్నీ కూడా మనం ఈ విధంగా వేసుకుంటాం. అది ఈ విధంగా మనము చేసుకున్నట్టయితే మ్యాక్సిమం మనకు ఎటువంటి రోగాలు రాకుండా మనకు కోడి పిల్లలు అనేది ఆరోగ్యంగా పెరగడం జరుగుతుందండి. మన బ్రూడింగ్ రూమ్ కూడా ఎప్పుడు కూడా ఇట్లా క్లోజ్డ్ ఉండాలి. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెచ్చదనం అనేది బాడీ టెంపరేచరు వాటిది మెయింటైన్ అవుతుంది. కాబట్టి కోడి అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇది వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కావాల్సిన వాళ్ళకు ఉపయోగపడుతుండొచ్చు షేర్ చేయండి. అందరికీ నమస్తే.